నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమన్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రజల ఆరోగ్యం కాపాడటం మన బాధ్యత. బయటి ప్రాంతాల వారిని అనుమతించకండి సూచించిన ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు. కరోనా నివారణకు అప్రమత్తత అవసరం. రెడ్ జోన్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టిన కార్మికులు. వ్యాపారం స్వచ్ఛందంగా లాక్డౌన్ 30వ తేదీ నుండి అమలు. వార్తలను వివరాలు. కరోనా విపత్తు సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈలకు రీస్టార్ట్ 2వ విడత రాయితీ విడుదల కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టగా తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్కు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సూక్ష్మ పరిశ్రమలు 24,000 మే మాసంలో దాదాపుగా మొదటి విడతగా 450 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. 2014 నుంచి 2014-2015 గత ప్రభుత్వ హయాంలో నుంచి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా బకాయిలే ఎంఎస్ఎంఈలకు ఇవ్వవలసిన మీరందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నెక్స్ట్ ఇయర్ స్పిన్నింగ్ మిల్స్ కు సంబంధించిన సెక్టార్ 4 నుంచి పారిశ్రామిక రాయితీలే గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది. అటువంటి పరిస్థితుల్లో ఇవి నడపలేవు అన్న సంగతి. ఆ రకంగా ఈ సంవత్సరం ఎంఎస్ఎంఈ సెక్టార్స్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఇది కూడా గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా తీర్చడమే కాకుండా దాదాపు 800 కోట్ల రూపాయలు అప్పుడు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా తీర్చడమే కాకుండా. సార్, నా పేరు సురేష్ సార్. సార్, మీ యొక్క అమూల్యమైన 3,648 కిలోమీటర్లలో కల్లూరు నుంచి పెనుమూరు వరకు అటువంటి అద్భుతమైన ఘట్టంలో నేను మీ అడుగులో అడిగేస్తాను సార్. అది ఈరోజు చాలా ఆనందంగా ఉంది సార్. ఆ విషయం ఇకపోతే సార్, మీరు విద్యా రంగంలో కానీ వైద్య, ఆరోగ్య, సామాజిక రంగంలో కూడా ఎస్సీ ఎస్టీలకు మహోన్నతమైనటువంటి ఉన్నత స్థానాలని ఇచ్చారు సార్. భారతదేశ చరిత్రలోనే 5 మంది దళితులకు మినిస్టర్ పదవులు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మీరే సార్. ఆ విషయంలో కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సార్. మాది ఒక పెనుమూరు దగ్గర ఒక దళిత వాడు సార్, గుట్టకిందపల్లి. నేను సార్ ఎంసీఏ చేశాను సార్. 2018లో చక్రీ ఎంటర్ప్రైజెస్ అనే ఒక నోట్బుక్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను సార్. మాకు మీరు తెలియజేసేటటువంటి మన పాలన మీ వచ్చిన విధానాన్ని ప్రజలపై మీకు ఉండేటటువంటి మమకారాన్ని తెలియజేస్తుంది సార్. ఇప్పుడు సార్, మేము జగనన్న గోరుముద్ద అనే మీ యొక్క ఒక అద్భుతమైన స్కీమ్ దీనికి సంబంధించి మీరు అంటే సార్ పెడుతున్న మిడ్ డే మీల్స్ సంబంధించి సార్ ఒక చిన్న సూచన తెలియజేసుకోవాలనుకుంటున్నాను సార్. ఈ సందర్భంగా నేను అదేమంటే సార్, ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాను సార్. ఇది మాదొక చిన్న పరిశ్రమ సార్. చిక్కీ పరిశ్రమ ఒక 6 months ముందు మేము స్టార్ట్ చేస్తాం సార్. అంటే మీరు ఇది పెట్టాలనే ఉద్దేశంతో దీంట్లో ప్రభుత్వంలో భాగస్వాములు అయితే బాగుంటుంది అనే ఒక ఆలోచన సార్. మీ మీద అభిమానంతో వచ్చాము. దీనికి ఏమంటే ఇంటర్నేషనల్ మనీ డిపాజిట్ కాస్త 2 crores అనేసి పెట్టారు సార్. అంటే ఇది పెద్దది కాబట్టి ఎక్కువ ఇవ్వాలి అంటే డివిజన్ వైజ్, జోన్ వైజ్గా డివైడ్ చేస్తున్నారు సార్. మాకు ఏమైనా అవకాశం ఉంటే దీన్ని ఈ ఈఎండి ఎక్స్టెన్షన్ ఇస్తే దాదాపు 100 మందికి ఉపాధి కలిగించే అవకాశం వస్తుంది. ఇంటర్నేషనల్ డిపాజిట్ని కొంచెం ఫ్లెక్సిబుల్ చేసి ప్రైర్ టర్నోవర్ని, ప్రైర్ ఎక్స్పీరియన్స్ని కాస్త రిలాక్సేషన్ చేస్తే మాకు 1020 ప్రకారం కూడా మీకు తెలిసిందే కదా సార్. మేము అదేమన్నా రిలాక్స్ చేస్తే కొంచెం బెనిఫిట్ అవుతాం అయ్యే ఆలోచన బాగుంటుంది సార్. మీ ముందు మాటలు రావడం లేదు సార్. మీరు తరతరాలు ఎప్పటికీ మీరే సీఎం కావాలి, మీరే మాకు
సీఎంగా ఉంటారని, మా తరంతో పాటు మా పిల్లల తరాలు కూడా మిమ్మల్ని సీఎంగా చూస్తారని అనుకుంటున్నాను సార్. అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కానీ ప్రతి ఒక్క పేదవాడిని దగ్గరికి హక్కున చేర్చుకుంటున్నారు సార్. మినిస్టర్ అంటే దూరంగా ఉండాలేమో, భయమేమో అనేది లేదు సార్ మాకు. దర్జాగా మినిస్టర్ గారు మమ్మల్ని రమ్మంటున్నారు. పెద్దిరెడ్డి సార్ కానీ దగ్గరికి వచ్చి మాట్లాడే అంత అవకాశం ఈ ప్రభుత్వంలో మీ ద్వారా మాకు కలగడం నిజంగా చేతులెత్తి నమస్కరించుకుంటున్నాం సార్. జై జగన్. ఈరోజు రాష్ట్రంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే చాలా మటుకు కూడా చిన్న తరహా పరిశ్రమలు క్లోజ్ అయిపోయినాయి. ప్రభుత్వం వాటి మీద శ్రద్ధ తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ కూడా గుర్తించి వాటి మీద దృష్టి సారించిన విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పటికే మన జిల్లాలో మొదటి విడత 68 కోట్లు 944 ఇండస్ట్రీస్కు 68 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు 854 బెనిఫిషరీస్కు 49 కోట్ల 87 లక్షలు ఇవ్వడం జరిగింది. మొత్తము 1798 బెనిఫిషరీస్ గాను 117.87 కోట్లు మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద మొదటి విడత 5088 బెనిఫిషరీస్, మరి ఈరోజు 5208 బెనిఫిషరీస్, మొత్తం కలిపి 10,294 మందికి గాను 905 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే మొదటి విడత 150 కోట్లు, రెండో విడత 154 చిల్లర, మొత్తము రౌండ్ ఫిగర్గా 905 కోట్లు ఈ రాష్ట్రం మొత్తం మీద ఇవ్వడం జరిగింది. మరి మీకంతా కూడా తెలుసు, ముఖ్యమంత్రిగా వైజాగ్లో చంద్రబాబు నాయుడు చాలాసార్లు సదస్సులు పెట్టాడు, అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నామని చెప్పి. అదే 30 లక్షల కోట్లు ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా 14 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతా ఉంది అని చెప్పి మరి ఏది కూడా కార్యరూపం దాల్చలేదు. మరి ఆయన అశ్రద్ధ వల్లే ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూతపడిపోయాయి. చాలామంది చిన్న చిన్న వాళ్ళందరూ కూడా చదివి ఉద్యోగం లేకుండా పోయి ఇట్లాంటి ఇండస్ట్రీస్ ప్రారంభిస్తే వాటిని ఎంకరేజ్ చేయకుండా, వాళ్ళకు కావాల్సిన ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందించకుండా మరి మూతపడిపోయినవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దయతో, ఆయన ఆలోచనతో ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభించబడుతూ ఉన్నాయి. అందరూ కూడా చాలా సంతోషంగా, ఇందాక వీడియో కాన్ఫరెన్స్లో కూడా చూసాం, కొంతమంది బెనిఫిట్స్ ఎంత మాట్లాడుతూ ఉండేది చూస్తే వాళ్ళ కష్టాలన్నీ కూడా గట్టెక్కినట్లు వాళ్ళు చెప్పుకోవడం అనేది చాలా ముదావహం. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంతగా ప్రతి చిన్న విషయాన్ని కూడా గుర్తించి ప్రతి నెల కూడా 2-3 ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉందంటే మరి ఇలాంటి ప్రభుత్వం గతంలో ఉన్నదా లేదా అనేది ప్రజలందరూ కూడా గుర్తించాలని మీ ద్వారా నేను కోరుకుంటా ఉన్నాను. బ్యాంకర్స్ మరియు అధికారులు సమన్వయం చేసుకుని అర్హులైన వారందరికీ సకాలంలో రుణాలు మంజూరు చేయాలని మున్సిపల్ కమిషనర్ లోకేష్ శర్మ పేర్కొన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో పట్టణంలోని బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సీఎంఎం రవి, సిఓలు, బ్యాంకర్లు పాల్గొన్నారు. బండ్లలో తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, అలాగే కంపెనీల మీద వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా 10,000 రూపాయల వంతున లోన్లు ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచన. దానికి సంబంధించిన వడ్డీ ప్రభుత్వమే నేరుగా బ్యాంకులు చెల్లిస్తుంది. ఈరోజు జీవో ఇష్యూ చేస్తూ ఇమీడియట్గా మీతో సమావేశం ఏర్పాటు చేసి తెలియజేయమన్నారు. వీధుల్లోకి వెళ్ళి వ్యాపారం చేసే వాళ్ళే ఇప్పుడు బాగుంది అవునా కదా. షాపులు మొత్తం ఇక్కడ మూసేసాం. రెడ్ జోన్లలో కూడా మనం షాపులు మూస్తున్నాం, కానీ ఈ బండ్ల మీద మాత్రం వెళ్ళి వ్యాపారం చేసి పర్మిట్ ఇస్తున్నాం. అని ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం కనుక వాళ్ళకు మీరు కాస్త చేతోడు వస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకనే ఈ జగన్న తోడు అనే దాంతోపాటు ఈ చేతి వృత్తులు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు, చేతి కళాకారులు అందరూ ఉంది కదా, లేస్ వర్క్ చేసేవాళ్ళు, కలంకారీ వర్క్ చేసేవాళ్ళు, ఏడు కుప్పు టాయ్స్ చేసేవాళ్ళు, కొండపల్లి బొమ్మలు చేసేవాళ్ళు, లెదర్ తోటి పప్పెట్స్ చేసేవాళ్ళు, ఈ బొబ్బిలి వీళ్ళు చేసేవాళ్ళు, బ్రాస్ తోటి సామాన్లు చేసేవాళ్ళు అంతా కూడా వాళ్ళు కూడా సపరేట్గా మనకి చెప్పి ఇవ్వడం తోడ్పాటు రావాలి సార్. మనకి ఇప్పటికే మొత్తం మీద మనకు 600 అప్లికేషన్లు మనకు వచ్చున్నాయి. 600 అప్లికేషన్స్, 617 అప్లికేషన్లు వచ్చాయి. దీంట్లో
బ్యాంకింగ్ రంగంలోనే పెద్ద పాత్ర పోషిస్తున్నటువంటి ఎస్బీఐ నుంచి ఎవరు సార్ మీకు 131 వచ్చాయి. ఇండియన్ బ్యాంక్ వాళ్ళకు 111, గ్రామీణ బ్యాంక్ వాళ్ళకి 48, మన గోకుల్ సర్వీస్ గ్రామీణ బ్యాంక్ వాళ్ళకు 34, ఆంధ్ర బ్యాంక్ వాళ్ళకు 79, కెనరా బ్యాంక్ వాళ్ళకు 57, యూనియన్ బ్యాంక్ 19, సిండికేట్ బ్యాంక్ 14, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ అంటే ఎస్బీఐ పూర్వపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్కు 19, డిసిసి బ్యాంక్ వాళ్ళకు 13, కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకు 6, ఐసిఐసిఐ వాళ్ళకు 2, ఐఓబికి 7, హెచ్డిఎఫ్సికి 1, కార్పొరేషన్ బ్యాంకు 15, యాక్సిస్ బ్యాంక్ ఒకటి రావడం జరిగింది. దీన్ని చూసుకోండి, హెచ్డిఎఫ్సి యాక్సిస్ నుంచి మాట్లాడుతుంది. గత భూములకి ఇప్పుడు భూములకి మీ అందరికీ బాగా తెలుసు. లోన్లు ఇప్పించడమే కాదు, లోన్లు తిరిగి కట్టించే దాంట్లో కూడా మీకు ఎక్కువ మేమే గొడవ చేస్తున్నాం తెలిసి ఉంటుంది మీకు కూడా. దయచేసి సహకరించి ఈ జగనన్న తోడు కార్యక్రమానికి మీరు వీలున్నంతగా మీ చేయందించి వాళ్ళని సహకరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. కుల వృత్తులను ఆదుకున్న రీతిలాగానే రాష్ట్ర ప్రభుత్వం ఫోటోగ్రాఫర్స్ కుటుంబాలను ఆదుకోవాలని ఆ సంఘ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల నాయకుల బంద్ పిలుపు మేరకు పట్టణంలోని ఫోటో స్టూడియోలను మధ్యాహ్నం వరకు మూసివేసి తమ నిరసనను వ్యక్తం చేసినట్లు చెప్పారు. కరోనా మహమ్మారి విలయ తాండవంతో బతుకు భారమైందని, ఎలాంటి శుభకార్యాలయాలు జరగకపోవడంతో పూట గడవడం కష్టంగా మారిందన్నారు. ఫోటోగ్రఫీ రంగాన్ని కూడా ప్రత్యేక వృత్తిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘ మాజీ అధ్యక్షుడు చంద్ర, సభ్యులు రఘు, బోసు, అశోక్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో పట్టణంలోని అన్ని రకాల వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మంగళవారం నుంచి లాక్డౌన్ చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం పట్టణ వర్తక వ్యాపారుల సంఘ అధ్యక్షుడు వెంకట చలపతి శెట్టి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భానుప్రకాష్, కార్యదర్శి అర్షద్ అలీ ఆధ్వర్యంలో వ్యాపారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్షద్ అలీ మాట్లాడుతూ గత 4 నెలలుగా పట్టణంలో 4 కేసులు మాత్రమే ఉండగా 2 రోజుల్లో 10 కేసులు పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాపారాలు నిర్వహించి మూసివేస్తామన్నారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా చేస్తున్న స్వచ్ఛంద లాక్డౌన్కు అధికారులు, పోలీసులు సహకరించాలని పిలుపునిచ్చారు. అలాగే శానిటైజర్లు, మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ వ్యాపారాలు కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు ఇనాయతుల్లా షరీఫ్, సుకుమార్, కిషోర్ కుమార్, రవి, నాగరాజు, ఇమ్రాన్, హఫీజ్, మహేంద్రబాబు, శ్రీనాథ్, కైలాస్, దినేష్, జయరాం, ప్రదీప్, సురేష్, వెంకటేష్, లియాకత్, వినయ్, రాము, అప్సర్, గోపాల్, ఈశ్వర్, నయాజ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే కరోనా మహమ్మారి ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో, ఎవరి వల్ల వస్తుందో ఎవరికి అర్థం కాదు. అది ఒక వినూత్నం, అది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు పబ్లిక్లో కరోనా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనము శానిటైజేషన్ కానీ, సామాజిక దూరం కానీ ఇదన్నీ పాటిస్తూ ఇప్పుడు టోటల్గా కేసులు ఎక్కువైతున్నాయి కుమ్మనంలో. ఆ దృష్ట్యానే మీటింగ్ చేయాలని చెప్పి బాను చెప్పడం జరిగింది. అర్షద్కి కానీ, బాను కానీ అలాగే చేద్దామని చెప్పినారు. ఇప్పుడు టోటల్గా 3 పాయింట్లో రెడ్ జోన్ గవర్నమెంట్ ఇది చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమంతా కూడా ఆ రెడ్ జోన్ ఏరియాలు పరిమితం కాకుండా వేరే గ్రీన్ జోన్లో ఎట్లా చేయాలా అనే ఉద్దేశం. గ్రీన్ జోన్లో ఎవరుంటే వాళ్ళ సమస్యల గురించి చర్చించేదానికే ఇప్పుడు మేము మాట్లాడాలని, అందరూ కలిసికట్టుగా వ్యాపారాలంతా యూనిట్గా ఉండి ఒక దీనిగా పోదామనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినాము. నా అభిప్రాయం అయితే 6 to 11 పెడదామనే నిర్ణయం. మా కిరాణా నుంచి 6 నుంచి 11 వరకు పెడతామనే ఒక ప్లానింగ్. నెక్స్ట్ డోర్ డెలివరీ ఇవ్వాలనే ఇంకొక ఎక్కువైతే కేసులు డోర్ డెలివరీ ఇచ్చే ప్లానింగ్తో అంతా వద్దామని సభాముఖంగా తెలియజేస్తుంది. ప్రతి ఒక్క అఫీషియల్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారో ప్రతి ఒక్క ఏదైనా ఎత్తుకోండి, వ్యాపారస్తులు లేక వీళ్ళు భూములంతా కేసులు స్ప్రెడ్ అవుతాయని అంటున్నారు. ఆ మాట రాకుండా ముందే మనము మన సచేతంగా షాపులకు వచ్చేసి మనం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తాం. మన అధికారులని, మన మున్సిపాలిటీ అధికారులు కానీ, మన పోలీస్ సిబ్బంది కానీ అందరినీ మనం సహకరిస్తాము. అదేవిధంగా
ఈరోజు మన పుంగనూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో దాదాపు 27 సంఘాలు ఉన్నాయి. ఈ 27 సంఘాలు ఈరోజు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్, క్లాత్ అండ్ రెడీమేడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్, గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్, ఫ్యాన్సీ స్టోర్స్ అసోసియేషన్, షూ షాప్స్ అసోసియేషన్, ఎలక్ట్రిక్స్ అసోసియేషన్, టాంబరిన్ మర్చెంట్స్ అసోసియేషన్, ఫ్లోర్ కాల్ టాంబరిన్ సీడ్ మిల్స్ అసోసియేషన్, కోల్డ్ స్టోరేజ్ అసోసియేషన్, మొబైల్స్ అండ్ వాచెస్ అసోసియేషన్, టైల్స్ అండ్ Sanitizer Association, Fertilizer, Seeds and Pesticides Association, Wholesale Distributors Association, Steels and Cements Association, Photographs Association, Medical Shops Association. దాదాపు మనకు ఒక 16-17 సంఘాలు వస్తున్నారు. ఇంకా 10 సంఘాల వాళ్ళు కారణాల వల్ల రాలేదు. వాళ్ళు కూడా మనం పంపిస్తాం పడతారు. అదేవిధంగా ఈరోజు అందరూ అభిప్రాయం తీసుకొని షాప్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలా, ఎప్పుడు క్లోజ్ చేయాలా, ఎన్ని దినాలు క్లోజ్ చేయాలనేది మనం ప్రభుత్వానికి కోఆపరేట్ చేస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మన వ్యాపారాలు దెబ్బతినకుండా చేసుకుంటూ అదేవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడేదానికోసం గాను మనము ఫస్ట్ లాక్డౌన్లో ఏ విధంగా అయితే షాపులు ఓపెనింగ్ క్లోజింగ్ టైమ్స్ ఇచ్చినారో దాని తర్వాత అప్పుడు ఓన్లీ కిరాణా షాపులు, దాని తర్వాత పాల మిల్లు, ఈ కూరగాయల మిల్లు, మెడికల్ షాప్ అయితే 24 hours అది మన సంబంధం లేదు ఇట్లా ఇచ్చినారు. దాని తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే లాక్డౌన్ సడలించిన తర్వాత మిగతా అన్ని షాపులు కూడా క్లాత్ షాపులు, ఫ్యాన్సీ షాపులు, దాని తర్వాత గోల్డ్ షాప్, జ్యువెలరీ షాపులు, చెప్పులు ఇవన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఇంకా ఈ ఓపెన్లో భాగంగా ఇంకోటి సినిమా షూటింగ్ కూడా ఓపెన్ అయినాయి. కానీ దీనికి కాదు మనము ఆర్థికమే కాకుండా ఇప్పుడు ఆరోగ్యం కూడా ముఖ్యమైపోయింది. ఎందుకంటే చూసి చూడకుండా ఉన్నట్టే ఒక వర్షం చేసింది ఇంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మొత్తము రెడ్ జోన్ కింద మారిపోయింది. రెడ్ జోన్లో ఉండే వాళ్ళకి ఏది చేయాలన్నా ఏం చేయాలన్నా ప్రభుత్వ అనుమతులు, ప్రభుత్వం తరఫు నుంచి కోఆపరేషన్ ఖచ్చితంగా ఉంది. దీని తర్వాత ఇప్పుడు మనకు ముందు ఉండే బాధ్యత ఏమంటే గ్రీన్ జోన్లో ఉండే వాళ్ళ పరిస్థితి. గ్రీన్ జోన్లో ఉండే వాళ్ళ పరిస్థితి కూడా మొత్తము పొదుపులు అన్ని తీసుకొని ఉంటే మాత్రము ఖచ్చితంగా గుంపులు రావడము ఎప్పుడూ వస్తూ ఉండడం, నిరంతరం గ్యాప్ లేకుండా వస్తూ ఉంటే ఏమైందంటే ఎవరికో ఉంటే కూడా 100 మందికి అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మనము జనాలు కూడా ఎక్కువ రాకుండా ఒక ఇంట్లో వచ్చి ఒకరు మాత్రమే వచ్చేటట్టుగాను, ఇంకోటి ఏమంటే ఏమన్నా చిన్న సెలక్షన్ చేయాలంటే ఆ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తారు. అట్లా కాకుండా ఓన్లీ ఇంటికి ఒకరు మాత్రమే వచ్చేటట్టుగా మెయింటైన్ చేయడం ఒక విషయము. ఇంకా రెండోది షాపులో మ్యాక్సిమం గవర్నమెంట్ ఏం చెప్తుందంటే డోర్ డెలివరీ దగ్గర ఉంటే పెట్టుకోండి. షాప్ దగ్గర జనాలు వచ్చేదానికన్నా మీరు డోర్ డెలివరీ పెట్టుకుంటే మీరు డోర్ డెలివరీ వచ్చేస్తారు. కాబట్టి ఆ పద్ధతి ఏమన్నా పెట్టుకుంటున్నారు. దాని తర్వాత మన షాప్ టైమింగ్స్ మీ అభిప్రాయాలు తెలియజేస్తే మెజారిటీ సభ్యుల అభిప్రాయాలను బట్టి మేము కూడా ప్రభుత్వంతో మాట్లాడి అనుమతి ఇచ్చేదానికి కానీ దానికి వీలవుతుంది. కాబట్టి దయచేసి మండలంలోని ప్రజల ఆరోగ్యం కాపాడటం తమ బాధ్యతగా గుర్తించాలని పుంగనూరు ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు సూచించారు. సోమవారం స్థానిక మండల కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని ఎంపీడీఓ నిర్వహించారు. కరోనా దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రజలు అనవసరంగా గ్రామాల నుంచి బయటకు రాకుండా మరియు ఇతర ప్రాంతాల నుండి గ్రామాలలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందన్నారు. జాగ్రత్తలు పాటిస్తే కరోనా సోకకుండా చర్యలు తీసుకోవచ్చన్నారు. ఈ కరోనా వ్యాప్తికి నిలువరించాలి. వాలంటీర్ మీకు వ్యవస్థ ఉంది. వాళ్ళ ద్వారా ఈరోజు నుంచి ఒక ప్రణాళిక ప్రకారం మీరు గ్రామాల్లో ప్రతి గ్రామంలోన అవసరమైతే తప్ప బయట పంపకూడదు. రాజకీయ నాయకులు కూడా నేను మళ్ళీ రేపు మీటింగ్ పెట్టుకొని చెప్తాను. ఆయన దానికి కానీ దాన్ని మా వాడు పంపించేయి, మీ వాడు పంపించేయి అని చెప్పకుండా ఇది కేవలం వాళ్ళ కోసము, మన కోసం, అందరి కోసం కాబట్టి అందరూ సహకరించాలా. ఒక 15 రోజుల నుంచి 20 రోజులు మనం కానీ ఈ చైన్ బ్రేక్ చేసినామంటే ఆటోమేటిక్గా మనకు తగ్గిపోతాయి అన్నమాట. గవర్నమెంట్ లాక్డౌన్ పెట్టిన రోజుల్లో కొంతవరకు ఒక 60 to 70% అప్పుడు కూడా పూర్తిగా చేయలేము. అప్పుడు చేశాం కాబట్టి కొంతవరకు ఈ వ్యాప్తి నిరోధించగలిగిన. ఈ లాక్డౌన్ ఏం చేశారు, తీసేశారు, లాక్ ఓపెన్ చేశారు. లాక్ ఓపెన్ చేసి కొన్ని నిబంధనలు పెట్టారు. మనకు లాక్ ఓపెన్ కనబడుతుంది కానీ నిబంధనలు ఎక్కడ ఎవరికి కనబడటం లేదు. విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. నో బడీ ఈజ్ ఫాలోయింగ్ ది రూల్స్. ఎక్కడ హోటల్లో శానిటైజర్స్ లేవు. ఎక్కడ హోటల్స్లో మాస్క్ కట్టుకోమని అడిగేవాళ్ళు లేడు.
ఏ అంగడికి పోయినా, స్వీట్ షాప్కి పోయినా, లేకపోతే మామూలు బడ్డీ కొట్లకు పోయినా కూడా ఎవడో పట్టించుకునే వాళ్ళు 10 మంది కూడా వచ్చి కూర్చుంటారు, నిలబడుకుంటున్నారు, ఒకరి పక్కన ఒకరు తోసుకొని తీసుకొని పోతున్నారు. ఇదంతా పద్ధతి కాదు. దానివల్ల ఎవడికి ఉందో తెలియదు, ఎవడికి అనుకుంటుందో తెలియదు. ఏమనంటే పోలీసులు నిందిస్తాం. అయితే పోలీస్ అనేవాళ్ళు ఎన్నిసార్లు ఉండగలరు, ఎన్ని చోట్ల ఉండగలరు, ఎంతమంది కోసం ఉండగలరు, దీనికి కొన్ని స్ట్రిక్ట్గా మీరందరూ కూడా రేపటి నుంచి జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే చాలా దగ్గరలోకి వచ్చేసినాం. మీకు ఒకటే చిన్న సింపుల్ చెప్తున్నాను. తూర్పు మొగసారి నుంచి బాలగురేపల్లికి పోయేదానికి చాలాసేపు పడదు. ఒకసారి బాలగురేపల్లికి పోతే మళ్ళీ అగ్రహారం వచ్చేదానికి, అగ్రహారం నుంచి పెంచుపల్లికి వచ్చేదానికి, ఆ నుంచి గురూరుపల్లికి వచ్చేదానికి ఎంతసేపు పడుతుందో మీకే తెలుసు. ది సేఫ్టీయెస్ట్ ఇదంటే 4 మండలాలకు మాత్రమే ఇంతవరకు కరోనా రాలేదు చిత్తూరు జిల్లాలో. తెలుసా మీకు విషయం? స్టాటిస్టిక్స్ తెలుసా? ఓన్లీ 4 మండల్స్. 4 మండలాలు మనం కూడా ఉన్నాం. దయచేసి దాన్ని కాపాడుకోండి. మధ్యలో మిగిలిపోయింది ఒకటే, వాళ్ళని చూసుకోండి. మీరు స్టాటిస్టిక్స్ చూసుకోండి. అర్థమైనా మీకు? ఇది కాపాడుకోవాలి అంటే మెయింటెన్స్ డిగ్నిటీ. ఇక్కడ నుంచి కానీ మన డెకోరం మెయింటైన్ చేయకపోతే మన వల్ల కాదు. పరిస్థితులు దాటిపోతే అదుపు చేయడం కూడా మనకు అధికారం లేదు. ఎందుకంటే పట్టణాల్లో వచ్చినంత బాగానే ఉంది. వాళ్ళకి ఈ బోర్డు వీటికి బోర్డు ఏదైనా పోయిన ఒకరికి వీటిలోనే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. కానీ పల్లెలు అలా కాదు. ఒక్కడికే వచ్చినా ఒక్కడిని బయట తీసుకొచ్చేస్తున్నాం. వన్యప్రాణులకు అమర్చిన నాటు బాంబు పేలి ఆవు గాయపడింది. పెద్దపంచాని మండలం కోగిలేరు గ్రామ సమీపంలో ఓ ప్రైవేటు సంస్థ వారు గోపీఠాన్ని నిర్వహిస్తున్నారు. అందులో వారు అటవీ వన్య మృగాల కోసం త్రాగునీరు, ఆహారాన్ని ఏర్పాటు చేసి వన్యప్రాణులకు ఆవాసంగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఈ ప్రాంతంలో కొందరు వేటగాళ్లు అక్కడికి వచ్చే వన్యప్రాణుల కోసం నాటు బాంబులను, తుపాకులను తయారు చేసుకుని వేటాడటం మొదలుపెట్టారు. అందులో భాగంగానే వేటగాడు పెట్టిన నాటు బాంబును ఆవు కొరకడంతో నాటు బాంబు పేలి దవడ క్రింది భాగం పూర్తిగా దెబ్బతింది. స్థానిక డాక్టర్లు అనిత అర్జున్ రెడ్డి తీవ్ర రక్తస్రావం అవుతున్న ఆవుకు వైద్యం చేశారు. వన్యప్రాణులకు అమర్చిన నాటు బాంబులు మనుషులకు తగిలితే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఇకనైనా అటవీ శాఖ అధికారులు మేల్కొని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
పేదలకు ఇంటి పట్టాల పేరుతో బడుగుల భూములు లాక్కుంటే సహించేది లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్సీ, ఎస్టీ, బీసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసనలో పాల్గొన్న రామానాయుడు మాట్లాడుతూ జిల్లాలో 1.42 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ప్రకటించారని, ఈ భూములు పేదల భూములు కాకుండా పెత్తందారుల భూములు, భూస్వాముల చేతుల్లో ఉన్న ఆలయ మాన్యం భూములు, కుంట, చెరువు భూములు వినియోగించాలన్నారు. దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాలు పేదలు తమ జీవనం సాగించుకోవడానికి ఇచ్చిన భూములు లాక్కొని పట్టాలు ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన వైసీపీ నాయకులు గ్రామ వాలంటీర్ల ముసుగులో భూ కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పేదలకు ఇచ్చే పట్టాల్లో పేదల భూములు ఉంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసనలో డిహెచ్పిఎస్ నాయకులు గజేంద్రబాబు, రఘు, సిపిఐ సీనియర్ నాయకులు మణి, మహిళా సంఘ నాయకులు కుమారి, అగ్రిగోల్డ్ సంఘం నాయకులు బెల్లంకొండ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు ఇళ్లు లేని వాళ్ళకందరికీ ఇళ్లు ఇవ్వడానికి కమ్యూనిస్ట్ పార్టీ తన ప్రజా సంఘాలు వ్యతిరేకం కాదు. కానీ ఇళ్ల స్థలాల పేరుతో దళితుల భూములు, గిరిజన భూములు, బీసీల భూములు అర్ధెకరా, 1 ఎకరా, 2 ఎకరాలుంటే బలింతంగా పెరుక్కోవడాన్ని మాత్రం సిపిఐ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. ఈరోజు దళితుల భూముల్ని 5 లక్షలకో 3 లక్షలకో కొనుక్కునేసి వైసీపీ రాజకీయ పార్టీ నాయకులు 20 లక్షలకి, 40 లక్షలకి, 60 లక్షలకి ప్రభుత్వం దగ్గర డబ్బులు గుంజుతున్నారు. ఈ యొక్క భూ భోగాతాన్ని, భూ కుంభకోణాన్ని బయట పెట్టమని జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎరుకుల యానాదులకి, దళితులకి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆధార్ కార్డు లేదనో, రేషన్ కార్డు లేదనో, కరెంటు మీటర్ లేదనో ఈరోజు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఆధార్ కార్డు ఉంటే, రేషన్ కార్డు ఉంటే ఆటోమేటిక్ ఇల్లు ఉంటుంది. వారికి రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్ కార్డు లేకపోవడం అంటే వారి సొంత ఇల్లు లేదనే దాని అర్థం. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు వారికి అందరికి ఇండ్ల ఇవ్వకుండా మొండి చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాలంటీర్ ముసుగులో కరోనా వైరస్ విషయంలో ప్రజలు అప్రమత్తతో పాటు ప్రతి ఒక్కరిలో తప్పక మార్పు రావాలని మున్సిపల్ కమిషనర్ లోకేష్ శర్మ కోరారు. పుంగనూరు పట్టణంలో కరోనా విజృంభిస్తూ ఉంది. ఆదివారం ఒక్కరోజే 3 పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులు క్లోరిన్, బ్లీచింగ్, ఫాగింగ్ చేశారు. రెడ్ జోన్లో దుకాణాలు మూసివేయించారు.
సామాజిక దూరం పాటిస్తూ ఒక్కొక్కరి నుంచి సోమవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్జీలను స్వీకరించారు డిఏఓ శంషర్ ఖాన్. రామసముద్రం, మదనపల్లి, పీటీఎం, వాల్మీకిపురం, నిమ్మన్నపల్లి, చౌడేపల్లి, ములకల చెరువు, పెద్దమండ్య, సోమల, పెద్దపంచాని, తంబళ్లపల్లి, పీలేరు, కురబలకోట, పుంగనూరు, గురంకొండ, బీకొత్తకోట, వీకోట మండలాలకు చెందిన అర్జీదారులు భూ సమస్యలు, దారి సమస్య, రైతు భరోసా, త్రాగునీరు, భూమిని ఆన్లైన్ చేయాలని, ఇతరులు తమ భూమిని ఆక్రమించుకున్నారని, ఇంటి పట్టాలు, నేషనల్ హైవే భూ పరిహారం, నేతన్న హస్తం, పెన్షన్లకు సంబంధించి 40 మంది అర్జీదారులు నేరుగా డిఏఓ శంషర్ ఖాన్కు అందజేశారు. వీటిని పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించి తగిన చర్యలు తీసుకుంటామని డిఏఓ అర్జీదారులకు తెలియజేశారు. తిరుపతిలో సోమవారం జిల్లా టాస్క్ ఫోర్స్ అటవీ శాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. జూలై 3వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న నిరసన ధర్నా కార్యక్రమాలు జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. జూలై 3వ తేదీ దేశవ్యాప్తంగా జరిగే కార్మిక సంఘాల ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు కోరారు. సోమవారం చిత్తూరులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జూలై 3వ తారీఖున దేశవ్యాప్తంగా నిరసన ఆందోళన చేయాలని ఏఐటీసీ, సిఐటియు యూనియన్ల ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళి, సిఐటియు ప్రధాన కార్యదర్శి పి చైతన్యలు మాట్లాడుతూ నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను కాలరాసే విధంగా వ్యవహరిస్తూ పెద్ద పెద్ద కోటీశ్వరులు కుమ్మక్కై కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఆదాయంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలు మొత్తం కూడా ప్రైవేటీకరణ చేయడానికి నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. లాక్డౌన్ కాలంలో జీతాల కోతలు చేయకూడదని చెప్పినటువంటి నరేంద్ర మోడీ మాట ఏమైందని ఆరోపించారు. షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో కనీస వేతనాలు వెంటనే సవరించాలి. 6 నెలల పాటు మనిషికి 5 కిలోల చొప్పున రేషన్ ఇవ్వాలి. వలస కార్మికుల చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న చోట్ల స్థానికులకు ఉపాధి కల్పించాలి. ఉచితంగా ఆరోగ్యం మరియు జీవిత బీమా సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను విదేశీ, స్వదేశీ, ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగించే పని ఆపాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమన్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రజల ఆరోగ్యం కాపాడటం మన బాధ్యత. బయటి ప్రాంతాల వారిని అనుమతించకండి సూచించిన ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు. కరోనా నివారణకు అప్రమత్తత అవసరం. రెడ్ జోన్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టిన కార్మికులు. వ్యాపారం స్వచ్ఛందంగా లాక్డౌన్ 30వ తేదీ నుండి అమలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకోసం నమస్కారం.